హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్. చెన్నై అత్త కుకింగ్లో ఇవాళ దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ సైజ్ దోసకాయ ఒకటి తీసుకున్నాను. ఇది గ్రామ్స్లో చూస్తే 500 గ్రామ్స్ వరకు ఉంటుంది. 5 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి మీరు తీసుకోండి. ఈ దోసకాయ పైన ఉండే తోలంతా చెక్కేసుకోవాలి. దీన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో ఉండే విత్తనాలని వేరు చేసుకోవాలి. ఇలా చేతితో అన్నా తీసుకోవచ్చు, లేదంటే ఇలా కత్తితో అన్నా కట్ చేసేసుకోవచ్చు. కత్తితో కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మిగిలిన ముక్కలన్నీ ఇలా చేసేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ సైజు కట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం కాగాక దీంట్లో 1 స్పూన్ జీలకర్ర, 4 స్పూన్లు పచ్చిశనగపప్పు, 4 స్పూన్లు మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. వీటిని దోరగా వేయించాలి. ఇది ఇలా వేగుతూ ఉండగా 10 వెల్లుల్లి రేకల వరకు కొంచెం చెదకొట్టుకొని దీంట్లో వేసుకోవాలి. దీన్ని కూడా వేయించుకోవాలి. ఇది ఇలా వేగుతూ ఉండగానే ముందుగా మనం 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి దీంట్లో వేసుకోవాలి. ఇవన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలా వేగిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం కాగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ముక్కల్ని వేయించుకోవాలి. ఇది ఇలా వేగుతూ ఉండగానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీ టేస్ట్ తగినట్టుగా మీరు వేసుకోండి. వీటికి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత ఇదిగోండి ఇలా మగ్గింది. దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది 30 వంతు వరకు మగ్గిపోయింది. దీంట్లో కొంచెం చింతపండు వేసుకోవాలి. ఈ చింతపండు కూడా దీంట్లో ఉండే వాటర్ తోటే మగ్గిపోతుంది. కొంచెం ఇలా లోపలికి అంటిపెట్టుకొని దానిపైన కొంచెం ఈ దోసకాయ ముక్కలను కూడా దానిపైన ఇలా కప్పితే అది కొంచెం సేపట్లో మగ్గిపోతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. దాంట్లో ఉండే వాటర్ అంతా బాగా దగ్గర పడిపోయింది. ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుందాం. ఒక మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపులు ఇందులో వేసుకొని దీన్ని మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఈ మిక్సీ జార్ గోడలకు ఉండేదంతా బాగా తీసేసుకొని చల్లారబెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ చేసేసుకుందాము. ఇదిగోండి ఇలా వచ్చింది. ఇలా సాఫ్ట్గా మిక్సీ చేసేసుకున్నాను. మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడాక 2 రెబ్బలు కరివేపాకు వేయాలి. 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం వేగనివ్వాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేయించుకున్న తాలింపుని ఇందులో వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వైట్ రైస్లో కానీ రోటీస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.